ఒకసారి నేను ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు మా మామయ్యని చూడ్డానికి వెళ్ళానండి. అయితే మా మామయ్యతో పాటు వాళ్ళ మనవడు గూడా అక్కడే ఉన్నాడు. రవిగడని వాడు ఏడో క్లాస్ చదువుతున్నాడు. అయితే నేను మాటలు మాట్లాడుతూ మా మామయ్య అన్నాడు, "ఒరేయ్! నీకో విషయం తెలుసా? మన రవిగడు వాడు పెద్ద మనిషి అయ్యాడురా" అన్నాడు. "రవిగాడు పెద్ద మనిషి అవ్వడం ఏంటి మావయ్య" అన్నాను. "వాడినే అడుగు, నువ్వు వాడినే అడుగు" అన్నాడు. "ఏరా రవి పెద్ద మనిషి అవ్వడం ఏంట్రా" అన్నాను. ఊరుకో మావయ్య తాతయ్య అన్నీ అలాగే మాట్లాడతాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నాడు అన్నా. "నువ్వు తాతయ్యనే అడుగు" అన్నాడు. "ఏంటి మావయ్య పెద్ద మనిషి అవ్వడం ఏంటి వాడు రవిగాడు ఏడో క్లాస్ చదువుతుంటే వాడు పెద్ద మనిషి అవ్వడం ఏంటి" అన్నాను. అంటే "నీకు తెలియదులేరా వాడు ఈ మధ్య పెద్ద మనిషి అయ్యాడు. వాడు వాడు డ్రాయర్లు వేసుకుంటున్నాడు రోయ్, వాడు డ్రాయర్లు వేసుకుంటున్నాడు. ఇంతకుముందు ఓన్లీ నిక్కర్లు వేసుకునేవాడు, ఇప్పుడు డ్రాయర్లు వేసుకుంటున్నాడు రోయ్, తెలుసా నీకు? డ్రాయర్లు వేసుకుంటున్నాడంటే పెద్ద మనిషి అయినట్టే కదా, నీకు తెలియదేంటి? డ్రాయర్లు వేసుకుంటున్నాడు ఈ మధ్య వాడు పెద్ద మనిషి అయిపోయాడురా, అది విషయం."